Good morning to everyone. Today we are discuss about the topic of major religions of India. First of all, మనం రిలీజియన్ అంటే ఏంటి తెలుసుకుందాం. మన ఇండియాలో చాలామంది ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజలందరూ చాలా రకాల రిలీజియన్స్ని కలిగి ఉంటారు. ఆ రిలీజియన్ అంటే ఏంటి అంటే మనము ట్రెడిషనల్స్ కానీ కస్టమ్స్ కానీ కల్చర్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో కొంతమంది ప్రజలు ఒక పీపుల్ కొంతమంది గ్రూప్గా చేరి ఈ ట్రెడిషన్నే మనం పాటిద్దామని నిర్చయించుకొని ఆ ట్రెడిషనల్స్నే అలా పాటిస్తూ ఉంటారు. ఆ గ్రూప్ని రిలీజియన్ అంటారు. ఇలా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ ప్రతి ఒక్క గ్రూప్కి ఒక్కొక్క నేమ్ అనే ఉంటుంది. సో మనం ఆ నేమ్స్ ఏమో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఫస్ట్ మేజర్ రిలీజియన్స్ అంటే 6 మెయిన్ రిలీజియన్స్ ఏంటంటే 6. ఫస్ట్ వన్ హిందూయిజం. ఈ 6లో ఫస్ట్ వన్ హిందూయిజం. ఇస్లాం సెకండ్ వన్ ఇస్లామ్స్. థర్డ్ వన్ క్రిస్టియనిజం లేకపోతే క్రిస్టియనిజం. ఫోర్త్ వన్ బుద్ధిజం. ఫిఫ్త్ వన్ జైనిజం. ఫస్ట్ వన్ హిందూయిజం, ఫస్ట్ వన్ హిందూయిజం, సెకండ్ వన్ ఇస్లాం, థర్డ్ వన్ క్రిస్టియన్, ఫోర్త్ వన్ బుద్ధిజం, ఫిఫ్త్ వన్ జైనిజం, సిక్స్త్ వన్ సిక్కిజం. అర్థమైందా? ఫస్ట్ మెయిన్ మన ఇండియాలో ఏమిటంటే ఆరు రిలీజియన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ హిందూయిజం, సెకండ్ వన్ ఇస్లాం, థర్డ్ వన్ క్రిస్టియన్, ఫోర్త్ వన్ బుద్ధిజం, ఫిఫ్త్ వన్ జైనిజం, సిక్స్త్ వన్ క్రిస్టియన్. ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. హిందూయిజం గురించి తెలుసుకుంటే మెయిన్ మనకి హిందూయిజంకి ఫౌండర్ అనేవాడు ఎవరు లేరు. ప్రతి ఒక్క మతాన్ని ఎవరో ఒకరు స్థాపిస్తారు కదా. హిందూయిజం అంటే ఏంటంటే హిందూ మతం. హిందూయిజం ఫౌండర్ మనకి ఎవరు లేరు, అంటే ఎవరు స్థాపించారు ఇప్పటికి ఎవరు. కానీ ఇండియాలో ఓల్డెస్ట్ రిలీజియన్ ఏదంటే హిందూయిజం. ఓల్డెస్ట్ రిలీజియన్. నెక్స్ట్ వన్ మనకి ఇండియాలో ఓల్డెస్ట్ రిలీజియన్ హిందూయిజం. నెక్స్ట్ దీన్ని ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఇది ఎక్కడ పుట్టింది అని చూసుకుంటే ఇది ఇండియా ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఇండియా. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ టెంపుల్ ఆర్ మందిర్. టెంపుల్ ఆర్ మందిర్. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అంటే హిందూయిజం అనేది ఎక్కడ పుట్టింది, ఇండియాలో పుట్టింది. ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే హిందూయిజంలో ఉండే ప్రజలు అక్కడ ఉండే గాడ్స్ని అంటే దేవుళ్ళని ప్రేయర్ చేయడానికి ఎక్కడికి వెళ్తారు, టెంపుల్కే కదా. సో హిందూయిజంలో డిఫరెంట్ అంటే చాలా రకాల గాడ్స్ అనేవారు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాశీ, వారణాసి, నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వరుడు ఎక్కడ ఉంటారంటే తిరుపతి. ఇలా చాలా రకాల గాడ్స్ అనేవారు హిందూయిజంలో ఉంటారు. వీటిలో హోలీ బుక్స్ తీసుకుంటే హోలీ బుక్స్ ఏంటంటే భగవద్గీత. హోలీ బుక్ ఏదంటే భగవద్గీత. నెక్స్ట్ ఫస్ట్ వన్ హిందూయిజం ఓల్డెస్ట్. మన దేశంలో ఓల్డెస్ట్ రిలీజియన్ ఏదంటే హిందూయిజం. భారతదేశంలో అత్యధిక మంది ప్రజలు పాటించే రిలీజియన్ ఏంటంటే హిందూయిజం. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఇది ఎక్కడ పుట్టింది అంటే ఇండియా. ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే టెంపుల్. దీన్ని కొలవడానికి ప్రజలు అదే హిందూయిజంలో ప్రేయర్ చేయడానికి ప్రజలు ఎక్కడికి వెళ్తారంటే టెంపుల్. హోలీ బుక్స్ వచ్చేసి భగవద్గీత. నెక్స్ట్ వేదాస్,
వేదాస్, నెక్స్ట్ పురాణ్, పురాణాస్, ఎపిక్స్. ఎపిక్స్ మీన్స్ రామాయణ్ అండ్ మహాభారతం కలిపి ఎపిక్స్ అంటారు, ఇతిహాసాలు. సో వీటి గురించి హిందూయిజం గురించి మనం తెలుసుకుందాం కదా. భారతదేశంలో అత్యధిక మంది ప్రజలు పాటించే రిలీజియన్ ఏంటంటే హిందూయిజం. అండ్ ఓల్డెస్ట్ రిలీజియన్, అన్ని రిలీజియన్స్లో ఓల్డెస్ట్ రిలీజియన్ హిందూయిజం. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసి ఇండియా. హిందూయిజం యొక్క ప్లేస్ ఆఫ్ వర్షిప్ టెంపుల్. హోలీ బుక్స్ భగవద్గీత, వేదాస్, పురాణ్, ఎపిక్స్. నెక్స్ట్ ఇవన్నీ మనకి హోలీ బుక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సంస్కృతంలోనే రచించబడ్డాయి. తర్వాత వేరు వేరు భాషల్లోకి ఇవి అనువదించారు. నెక్స్ట్ ఉపనిషత్. ఇంకొకటి ఏంటంటే ఉపనిషత్. అంతే హిందూయిజం గురించి రాసుకోండి. హిందూయిజం గురించి నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ వన్ ఇస్లామ్స్. ఇది 14.2% ఇండియాలో ఉన్నారు. మన ఇండియాలో ఇస్లామ్స్ ఉండే పర్సంటేజ్ అంత, ప్రజలు ఉండే పర్సంటేజ్ అని అంతా 14.2. ఈ ఫౌండర్ వచ్చేసి మహమ్మద్ ప్రవక్త. ఫౌండర్ మొహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త, ఫౌండర్ మహమ్మద్ ప్రవక్త. ఇతను క్రీస్తు AD 622 ఇయర్లో ఇస్లాం మతాన్ని స్థాపించాడు. ఫౌండర్ మహమ్మద్ ప్రవక్త. ఇతను AD 622 ఇయర్లో స్థాపించాడు. ఇతను ఎన్ని ఇయర్లు అంటే 570. AD 570లో అరేబియాలోని మక్కాలో ఇతను జన్మించాడు, పుట్టాడు. తర్వాత 632 మదీనా, AD 632 మదీనాలో ఇతను చనిపోయారు. మక్కాలో పుట్టిన తర్వాత క్రీస్తు AD 622లో అతను మక్కా నుంచి మదీనాకు వెళ్ళారు. మక్కా నుంచి మదీనాకి ఈ మహమ్మద్ ప్రవక్త AD 570లో మక్కాలో జన్మించారు. నెక్స్ట్ AD 632లో మదీనాలో మరణించారు. ఇతను 570లో మక్కాలో జన్మించి 632లో మదీనా వెళ్ళారు. మదీనాలో చనిపోయారు కదా. ఆ 622లో మదీనాకు వెళ్ళారనమాట. మక్కాలో ఇస్లాం మతాన్ని స్థాపించి అక్కడి నుంచి అలా ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసుకుంటూ మదీనాకు వెళ్ళారు. సో ప్లేస్ ఆఫ్ ఆరిజిన్, ఇస్లాం మతం యొక్క ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఏమవుద్ది? మక్కాలో కదా జన్మించి, మక్కాలో కదా స్థాపించారు ఇస్లాం మతాన్ని. సో ఏమవుతుందంటే మక్కా. ఈ మక్కా ఎక్కడుందంటే సౌదీ అరేబియా. ఇతను కూడా సౌదీ అరేబియాలో మక్కాలో జన్మించారు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఇస్లాం మతం అంటే ఏం లేదండి, ముస్లిం మతం. ఇస్లాం మతం అంటే ముస్లిం మతం. ప్లేస్ ఆఫ్ ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎక్కువగా తన ప్రేయర్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తారంటే మసీద్. హోలీ బుక్స్ వచ్చినప్పటికీ ఖురాన్. ఇస్లాం మతం యొక్క హోలీ బుక్ ఖురాన్. నెక్స్ట్ ఇండియాలో బిగ్గెస్ట్ మసీద్ ఏదంటే జామా మసీద్. ఇది న్యూఢిల్లీలో ఉంది. జామా మసీద్, న్యూఢిల్లీ. వరల్డ్లో బిగ్గెస్ట్ మసీద్ ఏదంటే అల్లా హరాన్. ఇది ఎక్కడుందంటే సౌదీ అరేబియా.
ఫస్ట్ వన్ ఇస్లాం మతం. ఇస్లాం మతాన్ని ఇండియాలో 14.2% మంది పీపుల్స్ అనేవారు ఫాలో అవుతున్నారు. ఇస్లాం మతం యొక్క ఫౌండర్ మహమ్మద్ ప్రవక్త. ఇతను క్రీస్తకం AD 622 ఇయర్లో దీన్ని ఇస్లాం మతాన్ని స్థాపించాడు. ప్లేస్ ఆఫ్ హారిజన్ మక్కా. ఇస్లాం మతం యొక్క ప్లేస్ ఆఫ్ వర్షిప్ మసీద్. అంటే ప్రజలు ఎక్కడ ఇస్లాం మతం యొక్క ప్రజలు ప్రేయర్ చేసుకునే ప్లేస్ని ఏమంటారంటే మసీద్. నెక్స్ట్ హోలీ బుక్స్ వచ్చేసి ఖురాన్ అనేది ఇది అరబిక్ భాషలో రచించబడింది. ఖురాన్ అరబిక్ భాషలో వ్రాసారు. తర్వాత ఇండియాలో బిగ్గెస్ట్ మసీద్ ఏదంటే జామా మసీద్. నెక్స్ట్ వరల్డ్లో వచ్చేసరికి అల్లా హరాన్. ఇది సౌదీ అరేబియాలో ఉంది. వరల్డ్లో అల్లా హరాన్. నెక్స్ట్ ఇండియాలో హిందూయిజం తర్వాత ఎక్కువ మంది ఫాలో అయ్యే మతం ఏదంటే ఇస్లాం మతం. నెక్స్ట్ వన్ మనం తెలుసుకుందాం, క్రిస్టియన్. క్రిస్టియనిజం దీని యొక్క ఫౌండర్ ఎవరంటే జీసస్. ఫౌండర్ వచ్చేసి జీసస్. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ దీన్ని ఎవరు స్థాపించారంటే జీసస్ అంటే ఎవరు కాదు, యేసుక్రీస్తు. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ వచ్చినప్పటికీ జెరూసలేం. జెరూసలేంలో ఇది స్థాపించబడింది. ప్లేస్ ఆఫ్ వర్షిప్ చర్చ్. ప్లేస్ ఆఫ్ వర్షిప్ చర్చ్. నెక్స్ట్ వన్ హోలీ బుక్స్ వచ్చేప్పటికి హోలీ బుక్స్ బైబుల్. ఈ బైబుల్ని ఇంగ్లాండ్లో జేమ్స్ 1 కాలంలో వీక్లిప్ అనే శాస్త్రవేత్త వీక్లిప్ అనే వ్యక్తి ఇంగ్లాండ్లో జేమ్స్ 1 పరిపాలించిన కాలంలో బైబుల్ని వీక్లిప్ అనే వ్యక్తి ఇంగ్లీష్లోకి అనువదించాడు. ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. దేన్ని? బైబుల్ని మనం గ్రీక్ భాషలో బెబ్లాబ్ అంటాం. బైబుల్ని గ్రీక్ భాషలో ఏమంటామంటే బెబ్లాబ్. నెక్స్ట్ వన్ ఈ బైబుల్ అత్యంత్రం అదే ప్రింటింగ్ మిషన్ కనుగొన్న తర్వాత మొదటగా ప్రింట్ చేయబడిన గ్రంథం ఏదంటే బైబుల్. దీన్ని గ్రీక్ భాషలో బెబ్లాస్ అంటాము. అర్థమైందా? వరల్డ్లో ఎక్కువ మంది ప్రజలు ఫాలో అయ్యే రిలీజియన్ ఏంటంటే క్రిస్టియనిజంని జీసస్ స్థాపించాడు. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఎక్కడ స్థాపించబడింది వచ్చేప్పటికి జెరూసలేం. ప్లేస్ ఆఫ్ వర్షిప్ వచ్చేటప్పటికి చర్చ్. అంటే క్రిస్టియన్స్ అనేవారు ఎక్కడికి వెళ్ళి వారి దేవుణ్ణి ప్రార్థిస్తారు వస్తే చర్చ్. హోలీ బుక్స్ వచ్చే బైబుల్. నెక్స్ట్ దీన్ని ఇంగ్లీష్లో జేమ్స్ 1 కాలంలో ఇంగ్లీష్లో అనువదించిన వ్యక్తి వీక్లిప్. ప్రింటింగ్ మిషన్ కనుగొన్న తర్వాత మొట్టమొదటి ప్రింట్ చేసిన గ్రంథం ఏదంటే బైబుల్. క్రిస్టియనిజం యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీ. అర్థమైందా? ఫస్ట్ వన్ చూడండి, క్రిస్టియనిజంని ఎవరు కనుగొన్నారంటే జీసస్. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ జెరూసలేం. ప్లేస్ ఆఫ్ వర్షిప్ చర్చ్. హోలీ బుక్స్ బైబుల్. నెక్స్ట్ వీక్లిప్ జేమ్స్ 1 కాలంలో ఇంగ్లీష్లోకి బైబిల్ని అనువదించిన వ్యక్తి వీక్లిప్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీ. గ్రీక్ భాషలో బైబిల్ని ఏమంటారంటే బిబ్లాస్. నెక్స్ట్ వన్ బుద్ధిజం. బుద్ధిజం ఫౌండర్ వచ్చినప్పటికీ గౌతమ బుద్ధ. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఇండియా అండ్ నేపాల్. ప్లేస్ ఆఫ్ వర్షిప్ బుద్ధిస్ట్ టెంపుల్.
బుద్ధిస్ట్ హోలీ బుక్స్, బుద్ధిజం యొక్క త్రిపీటక. ఫస్ట్ వన్ బుద్ధిజం. ఈ త్రిపీటక అనేది ఫస్ట్ సంస్కృత భాషలో రచించబడి తర్వాత వేరు భాషల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. బుద్ధిజం యొక్క ఫౌండర్ గౌతమ బుద్ధ. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఇండియా అండ్ నేపాల్. ప్లేస్ ఆఫ్ వర్షిప్ బుద్ధిస్ట్ టెంపుల్. ఈ బుద్ధిస్ట్ టెంపుల్ని చాలా రకాల నేమ్స్తో పిలుస్తారు. హోలీ బుక్స్ వచ్చేప్పటికే త్రిపీటక. అర్థమైందా? రాసుకోండి. బుద్ధిజం గౌతమ బుద్ధ. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఇండియా అండ్ నేపాల్. ఈ బుద్ధిస్ట్ టెంపుల్. ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే బుద్ధిజాన్ని ఫాలో అయ్యే ప్రజలు ఎక్కడ ఎక్కువగా వాళ్ళ యొక్క గాడ్కి ప్రేయర్ చేసుకుంటారు వచ్చేటప్పటికి బుద్ధిస్ట్ టెంపుల్. ఈ బుద్ధిస్ట్ టెంపుల్ని చాలా రకాల పేర్లతో పిలుస్తారు, చైత్య, విహార్ ఇలా అని. నెక్స్ట్ హోలీ బుక్స్ వచ్చేటప్పటికి త్రిపీటక. నెక్స్ట్ జైనిజం. జైనిజం ఫౌండర్ స్థాపించిన వాడు ఎవరంటే వృషభనాథ్. ఇతను జైనిజం యొక్క ఫస్ట్ లీడర్ వృషభనాథ్. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఇండియా. ప్లేస్ ఆఫ్ వర్షిప్ జైనిస్ టెంపుల్. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఇండియా. ప్లేస్ ఆఫ్ వర్షిప్ జైనిస్ టెంపుల్. నెక్స్ట్ హోలీ బుక్స్ వచ్చేటప్పటికి జైన్ అగమస్. హోలీ బుక్స్ జైన్ అగమస్. జైనిజం వృషభనాథ్ స్థాపించాడు. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ వచ్చేటప్పటికి ఇండియా. ప్లేస్ ఆఫ్ వర్షిప్ జైనిస్ టెంపుల్. నెక్స్ట్ హోలీ బుక్స్ జైన్ అగమస్. హోలీ బుక్స్ జైన్ అగమస్. నెక్స్ట్ వన్ సిక్కిజం. సిక్కిజం ఫౌండర్ గురునానక్. ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఇది ఎక్కడ పుట్టింది అని, పంజాబ్, ఇండియాలోని పంజాబ్. ప్లేస్ ఆఫ్ వర్షిప్, ప్లేస్ ఆఫ్ వచ్చేసప్పటికి గురుద్వార్. ప్లేస్ ఆఫ్ వర్షిప్ గురుద్వార్. హోలీ బుక్స్ గురు గ్రంథ్ సాహెబ్ లేదా ఆది గ్రంథ్. హోలీ బుక్స్ గురు గ్రంథ్ సాహెబ్ లేదా దీన్ని ఆది గ్రంథ్ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ ఫస్ట్ లీడర్, సిక్కిజం యొక్క ఫస్ట్ లీడర్ గురునానక్. ఫస్ట్ లీడర్. టెన్త్ లీడర్ ఎవరంటే గురు గోవింద్. సిక్కిజం యొక్క సింబల్ ఖందా. సిక్కిజం యొక్క ఫౌండర్ గురునానక్. ఈ గురునానక్ అనేవాడు సిక్కిజం యొక్క ఫస్ట్ లీడర్. 10th లీడర్ వచ్చినప్పటికీ గురు గోవింద్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఎక్కడ పుట్టిందంటే పంజాబ్. ఇది ఎక్కడ ఉందంటే పంజాబ్, ఇండియాలో. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ తెలుసు కదా, ది సిక్కిజం యొక్క మెయిన్ టెంపుల్ ఏదంటే గోల్డెన్ టెంపుల్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ వచ్చినప్పటికీ గురుద్వార్. అంటే ఎక్కడ వీళ్ళు అంటే సిక్కిజం యొక్క పీపుల్ అనేవారు, ప్రజలు అనేవారు ఎక్కడ వారి దేవుడిని ప్రార్థించుకుంటారు అన్నప్పటికీ గురుద్వార్. నెక్స్ట్ హోలీ బుక్స్ వచ్చినప్పటికీ గురు గోవింద్ సాహెబ్. దీన్ని ఆది గ్రంథం కూడా పిలుస్తాము. సింబల్ ఖందా. దీని సింబల్ ఏదంటే ఖందా. అంతేని
అర్థమైందా? హిందూయిజం, ఇస్లామిజం, క్రిస్టియన్, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం. ప్రతి ఒక్క దానికి కూడా హోలీ బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదంటే హోలీ బుక్స్, ప్లేస్ ఆఫ్ వర్షిప్. హోలీ బుక్స్, ప్లేస్ ఆఫ్ వర్షిప్ అండ్ ప్లేస్ ఆఫ్ హారిజన్. నెక్స్ట్ వన్ ఫౌండర్. ఈ 4 ప్రతి ఒక్క రిలీజియన్కి కూడా ఇంపార్టెంట్. హిందూయిజం చూసుకుంటే ఫౌండర్ ఎవరు లేదు, ఇస్లాం మహమ్మద్ ప్రవక్త. క్రిస్టియనిజం జీసస్. బుద్ధిజం ఎవరు? బుద్ధిజం ఫస్ట్ వన్. హిందూయిజం, ఇస్లాం మహమ్మద్ ప్రవక్త. క్రిస్టియనిజం జీసస్. నెక్స్ట్ వన్ బుద్ధిజం గౌతమ బుద్ధ. తర్వాత జైనిజం మీకు ఎందుక సిక్కిజం గురునానక్. జైనిజం వృషభనాథ్. ఫస్ట్ వన్ హిందూయిజం. ఇస్లాం మతం యొక్క ఫౌండర్ హిందూయిజం. ఫౌండర్ వస్తే ఎవరు లేరు. ఇస్లాం మహమ్మద్ ప్రవక్త. చర్చ్ జీసస్. బుద్ధిజాన్ని ఎవరు స్థాపించారు? గౌతమ బుద్ధ. జైనిజం వృషభనాథ్. నెక్స్ట్ ఇతను ఫస్ట్ లీడర్, 24th లీడర్ వర్ధమాన మహావీర. సిక్కిజం స్థాపకుడు గురునానక్. చూడండి ప్రతి ఒక్క ఫౌండర్, ఓన్లీ హిందూయిజంకి మాత్రమే ఫౌండర్ లేరు. హోలీ బుక్స్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఫౌండర్ అండ్ హోలీ బుక్స్. ప్లేస్ ఆఫ్ వర్షిప్ చెప్తాను. హోలీ బుక్స్ వచ్చినప్పటికీ భగవద్గీత, నెక్స్ట్ ఇస్లాం మతం యొక్క హోలీ బుక్ ఖురాన్. క్రిస్టియన్ మతం యొక్క హోలీ బుక్ బైబుల్. బుద్ధిజం జైనిజం. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ సిక్కిజం. బుద్ధిజం యొక్క హోలీ బుక్ త్రిపీటక. జైనిజం యొక్క హోలీ బుక్ జైన్ అగమస్. బుద్ధిజం యొక్క హోలీ బుక్ త్రిపీటక. నెక్స్ట్ జైనిజం జైన్ అగమస్. అగమస్. నెక్స్ట్ వన్ సిక్కిజం గురు గ్రంథ్ సాహెబ్. దీన్ని ఆది గ్రంథ్ అంటారు. గురు గ్రంథ్ సాహెబ్. నెక్స్ట్ వన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దీన్ని టెంపుల్. ప్లేస్ ఆఫ్ వర్షిప్ టెంపుల్. ఇస్లాం మసీద్. ఇస్లాం మతాన్ని ముస్లిమ్సే కదా, మసీద్. నెక్స్ట్ వన్ చర్చ్. క్రిస్టియనిజం చర్చ్. బుద్ధిజం బుద్ధిస్ట్ టెంపుల్. జైనిజం జైనిస్ట్ టెంపుల్. నెక్స్ట్ సిక్కుయిజం వచ్చినప్పటికీ గురు గ్రంథ్ సాహిబ్ గురుద్వార్. ఫస్ట్ వన్ ఫౌండర్ వచ్చేటప్పటికి ఎవరు లేరు. సెకండ్ వన్ భగవద్గీత. నెక్స్ట్ టెంపుల్. వర్షిప్ వచ్చినప్పటికీ టెంపుల్. చూడండి ఈ
ఈ మెయిన్ బాక్స్ అనమాట. ఈ పట్టిక చాలా చాలా ఇంపార్టెంట్. ఫౌండర్, మెయిన్ ఇంపార్టెంట్ హోలీ బుక్స్. థ్యాంక్ యూ.